శివ, పొద్దున్నే ఎక్కడికెళ్లారు? అర్జున్తో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం అత్తయ్య. కానీ అర్జున్తో మాట్లాడడం కుదరలేదు. గారితో మాట్లాడాను. అన్నీ ఏముంది శివ? కావేరి ఆ ఇంటికి రావడానికి ఒప్పుకుందా? లేదు కాకమ్మా, ఆవిడ కావేరిని ఇంటి కోడలుగా ఒప్పుకోవట్లేదు. ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేస్తాం, కానీ లాభం లేకుండా పోయింది. అన్నీ యమజకు అభాషణ అయిందన్న భ్రమలో ఉంది. దానికి కారణం కావేరి అనుకుంటుంది. అందుకే అలా మాట్లాడుండొచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం శివ? ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య. నేను చెప్పినా భువన గారు వినటం లేదు. అర్జున్తో మాట్లాడలేకపోయాం. ఇందులో వాళ్ళ తప్పేం లేదు శివగారు. మనం చెప్తే రుక్మిణమ్మ కావేరే వినలేదు. వాళ్ళు ఎలా వింటారు? స్నేహ, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఇప్పుడు ఏం చెయ్యాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళిప్పుడు తగ్గేలా లేరు కాకమ్మా. గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆ యమజని ఒక్క మాట కూడా అననివ్వడం లేదు. అర్జున్ బాబు అన్నీ కూడా యమజ మాయల్లో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళని దానిలోంచి బయటకు తీసుకురావాలి. అది కావేరి పొన్ను వల్లే అవుతుంది. పొన్ను, నువ్వు ఒక్కసారి అర్జున్ బాబుతో మాట్లాడు. ఏం జరిగిందో తనకి వివరంగా చెప్పు. అప్పుడే నీ కాపురం నిలబడుతుంది.